హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ. ఇంత నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ. ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా విలువైనది. ఒక ఒక 3 నెలల్లో సంవత్సరం అయితే ఛానల్ పెట్టి ఒక 2 నెలలు టైం పెట్టుకున్నాను. 1 lakh సబ్స్క్రైబర్ రీచ్ అవ్వాలని నా గోలు. మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని నా గోలు. ఒక అమ్మాయి ఇంతవరకు ముందుకు తీసుకొచ్చిందని ఇంట్లో వాళ్ళు సపోర్ట్ వల్లనే అది జరిగింది. ఇంకొకటి మీకు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలని నేను వీడియో తీస్తున్నాను. ఇన్ని రోజులు నేను యూట్యూబ్ చేయడానికి కారణము మా ఫ్యామిలీ. ఏంటంటే నేను బయట పెళ్ళి కాక ముందుకు వర్క్ చేసేదాన్ని కాదు. ఆ పెళ్ళి కాక ముందుకు ఇంట్లో పని చేసేదాన్ని. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ నేను అన్ని పనులు వచ్చు. నాకు పొలం పని చేస్తాను, మిషన్ కుడతాను, మగ్గం వర్క్ వేస్తాను, ఆల్మోస్ట్ అన్ని పనులు వచ్చు. ఈ మధ్యకాలం ఏంటంటే పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత నుంచి నేను ఎక్కడికి బయట ప్రపంచమే లేదు. ఇంట్లో 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 ఆల్మోస్ట్ నా జీవితం అంతా ఇంట్లోనే అయిపోయింది. అయిపోలే, ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పటి వరకు. ఏం జరిగిందంటే సరదాగా నాకు ఒక సిచ్యువేషన్ ఎదురైంది. సరదాగా కాదు, నా దరిద్రానికి హెల్త్ బాగాలేక నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాను. యూట్యూబ్ చూస్తూ ఉంటే అప్పటికి నా యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. హెల్త్ బాగాలేకుంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన యూట్యూబ్ చూస్తూ ఉంటే జస్ట్ మనం కూడా ఇలా వీడియోలు ఎందుకు తీయకూడదు, మనం కూడా యూట్యూబర్ ఎందుకు కాకూడదు అనే ఆలోచన వచ్చింది. ఇది మీకు నైట్ టైం రాత్రి నేను ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఏమో షేర్ చేసుకోవాలనిపించింది, చేస్తున్నాను. ఆ టైంలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. నేను బెడ్ మీద ఉన్నప్పుడు, పరిస్థితి బాగాలేనప్పుడు యూట్యూబ్ క్రియేట్ చేసి ఇంకా ఆల్మోస్ట్ నేను ఒక వీడియో 2 వీడియోలు అట్లా మా ఫ్యామిలీలో మా నాన్న వంట చేస్తాడు, మా అమ్మ ఇంట్లో పని చేస్తుంటుంది, అలాంటివన్నీ వీడియో తీసి పెట్టేదాన్ని. నేను కనిపించలేదు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 1.5 సంవత్సరం అవుతుంది. 7 నెలల వరకు నేను కనిపించలే యూట్యూబ్లో, అస్సలు కనిపించలే. మీరేమన్నా అనుకోరి, నేను అయితే యూట్యూబ్లో అస్సలు ఒక్క షోటో కూడా కనిపించలే. అది కనిపించలేదు ఎందుకంటే నేను ఇంకా మా అత్తగారి ఇంట్లో ఎవరికి చెప్పలేదు, మా ఆయనకు చెప్పలేదు.